హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో అసలు అలాట్మెంట్ ఆర్డర్, అలాగే జాయిన్ రిపోర్టు, అలాగే సేవ్డ్ ఆప్షన్స్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి లేదా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఏపీ పాలిసెట్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు appoliset.nic.in అనే వెబ్సైట్లోకి మీరు క్లిక్ చేయగానే ఇలా లోడింగ్ హోమ్ పేజ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. కొంచెం టైం పడుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క లాగిన్ ఐడి, అలాగే హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th, అలాగే పాలిసెట్ అప్లికేషన్, అలాగే హాల్ టికెట్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఎంటర్ చేయాలి, తప్పు లేకుండా. అలాగే ఇక్కడ క్యాప్చా ఇచ్చారు కదా, ఈ క్యాప్చాని మనం ఇక్కడ ఎంటర్ వాల్యూ యాజ్ ఇన్ ద ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ ఎంటర్ చేసి తర్వాత సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇలాగైతే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, నేము, అలాగే మీ యొక్క ఫాదర్ నేము, ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టము, ప్రింట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాట్మెంట్ ఆర్డర్ కోసం ఇక్కడ ఉన్న కనిపిస్తున్న అలాట్మెంట్ ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే కాలేజ్ సీట్ వచ్చిందో చూపించడం జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటే మీకు సీట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నట్టు యాక్సెప్ట్ అయితే కొట్టాలి. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ సీటు కన్ఫర్మ్ అయితే అవుతుంది. అలాగే సర్టిఫికేట్స్, రిసిప్ట్ ఏవైతే వెరిఫై చేసుకున్నారో అవి, అలాగే వీ సేవ్డ్ ఆప్షన్స్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్లో ఏమేమి ఆప్షన్స్ పెట్టారో అవి అయితే చూపించడం జరుగుతుంది. ముందుగా మీకైతే ఇలాగా మీరు పాలిసెట్కి ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఇలాగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెసేజ్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, అలాగే ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయిందో అలాగే వస్తుంది. అలాగే ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోమని మెసేజ్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే ఈ మెసేజ్ ఇంకా రాలేదో వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్తే నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.